ఫ్యూచర్ లో షర్మిల ఎపిసోడ్ ఎలా మారబోతోందో సీఎం జగన్ ఊహించారు. ఏ పరిణామాలకు దారి తీస్తుందన్న దానిపైన ఓ అంచనాకు వచ్చారు. అందుకేనా సీఎం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేశారు? కుటుంబాలను చీల్చుతారు అనే డైలాగ్ అనుకోకుండా వచ్చిందైతే కాదు. వైఎస్ షర్మిల ఎంట్రీని దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంటే అది. ఇంతకీ ఏం జరగబోతోంది షర్మిల ఎంట్రీతో? రాజకీయంగానూ ప్రజల్లోనూ ఎలాంటి చర్చ జరుగుతోంది? రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇన్నాళ్లు సీఎం జగన్ నుంచి ప్రతిపక్షాలు పొత్తులాంశం మాత్రమే వినిపించేది. దుష్ట చతుష్టయం అంటూ అందరూ ఒక్కటై ఒకడిని ఓడించాలనుకుంటున్నారంటూ మాట్లాడేవారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం జగన్ నోటి నుంచి కుటుంబాలను చీల్చుతూ పొత్తులు అంటూ మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. సీఎం జగన్ కామెంట్ చేశారని కాదు గానీ ఏపీలో సరికొత్త రాజకీయ ముఖ చిత్రానికి బీజం పడింది. తెలంగాణ ఎన్నికల తర్వాత షర్మిల టాపిక్ పొలిటికల్ స్క్రీన్ పై పెద్దగా ఉండదనుకున్నారు. కానీ ఈలోపే కాంగ్రెస్ లో చేరి ఆంధ్రప్రదేశ్ కే వస్తున్నారన్న వార్త బయటికి వచ్చింది. ఈ అంశం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి సరికొత్త రాజకీయానికి బీజం పడిందనే చెప్పాలి. అసలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరినా దాదాపుగా ఏపీలో అడుగు పెట్టారని అనుకున్నారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను స్వయంగా వైఎస్ షర్మిలనే కన్ఫర్మ్ చేశారు. కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవం అంటూనే 1-2 రోజుల్లో అన్ని వివరాలు చెబుతానన్నారు కూడా. ఇవే మాటలు సీఎం జగన్ నోటి నుంచి కూడా వినిపించాయి. డైరెక్ట్ గా అనలేదు గానీ షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడం, కాంగ్రెస్ పార్టీ ద్వారా తిరిగి ఏపీలోని అడుగు పెట్టడం కన్ఫర్మ్ అన్నట్టుగానే పరోక్షంగా మాట్లాడారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఏపీలో అడుగు పెట్టడాన్ని కుటుంబాన్ని చీల్చడంగా సీఎం జగన్ చూస్తున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ అనుమానం రావడానికి గతంలో జరిగిన కొన్ని సంఘటనలే కారణం. నిన్నగాక మొన్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. గతంలో ఇదే డీకే శివకుమార్ ను వైఎస్ షర్మిల బెంగళూరు వెళ్లి మరీ కలిశారు. ఇదే డీకేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబుపై ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ ఎపిసోడ్స్ అన్నిటినీ ఒకచోట చేర్చితే ఓ పిక్చర్ కళ్ల ముందు కనిపిస్తుంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ద్వారా షర్మిల ఎంట్రీ అనుకోకుండా జరిగినవి కావు, ఓ ప్రీ ప్లాన్డ్ అనేది కొందరి భావన. బహుశా సీఎం జగన్ కూడా ఇదే అనుకుంటున్నారా? అందుకే నా కుటుంబాన్ని చీలుస్తారు, పొత్తులు పెట్టుకుంటారు అని సీఎం జగన్ అన్నది. తెలంగాణలో షర్మిల ఎంట్రీని రేవంత్ రెడ్డి వద్దనడం ఓ ప్లాన్ గానే చూస్తున్నారా? అసలు ఎయిర్పోర్ట్ లో డీకే శివకుమార్ చంద్రబాబు మీటింగ్ యాక్సిడెంటల్ గా కాదు, ప్లాన్ తోనే మీడియాకు ఫ్రేమ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేశారని భావిస్తున్నారా? డీకే శివకుమార్ చంద్రబాబు కలిసి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలను ఏపీకి పంపిస్తున్నారని అనుకుంటున్నారా? ఇవన్నీ బేరేజు వేసుకునే సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారనుకోవాలా? ఏమో, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. కుటుంబాలను చీలుస్తారు అని సీఎం జగన్ కామెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే వైఎస్ షర్మిల తాడేపల్లికి వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డితో కలిసి అన్నయ్య ఇంటికి వెళ్లారు. దాదాపు అరగంట పాటు ఉండి వచ్చారు. అఫ్ కోర్స్ తాడేపల్లికి వెళ్లింది పెళ్లి పత్రిక ఇచ్చి ఎంగేజ్మెంట్ కు రమ్మని పిలవడం కోసమే. కానీ రాజకీయ వేడి రగులుతున్న ఈ సమయంలో అన్నయ్య దగ్గరికి చెల్లి వెళ్లడం కాస్త ఊరటగానే చెప్పుకోవాలి. తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటికి షర్మిల వెళ్లడం అనే ఆ ఒక్క ఎపిసోడ్ ను పక్కన పెడితే మిగిలినదంతా రాజకీయ రచ్చగానే కనిపిస్తోంది. ఇప్పటికే జనాల్లో ఊహాగానాలు పెరిగిపోయాయి, అనుమానాలు పెరుగుతున్నాయి. ఎవరికి తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. కొందరైతే ఏపీలో షర్మిల రాకను కాంగ్రెస్ టీడీపీ కలయికగా చూస్తున్నారు. ఏమో, గత ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకుంటారేమో అని అనుకుంటున్నారు. ఓవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రధాని మోదీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు అంత సాహసం చేస్తారా? అసలు ఈ అనుమానం రావడానికి ఓ బలమైన కారణం కనిపిస్తోంది. మొన్న క్రిస్మస్ రోజున నారా లోకేష్ కు వైఎస్ షర్మిల స్వయంగా ఓ గిఫ్ట్ పంపించారు. దీన్ని మరోలా ఊహించుకుంటూ టీడీపీ కాంగ్రెస్ పొత్తు వరకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. తాను కూడా ఆమె వెంటే వెళ్తున్నారంటూ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా చెప్పుకొచ్చారు. షర్మిల వెంట కాంగ్రెస్ లోకి వెళ్లే మొదటి ఎమ్మెల్యే తానేనంటూ ఆర్కే కామెంట్ చేశారు కూడా.
నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పటం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. అయితే ఇది కాంగ్రెస్ టీడీపీ పొత్తు కాదంటూ కాంగ్రెస్ నేత చింతమోహన్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా క్లారిటీ ఇస్తున్నారు. లోకేష్ కు గిఫ్ట్ పంపించడం, ఎయిర్పోర్టులో డీకే శివకుమార్, చంద్రబాబు కలవడం వేరు సందర్భాల్లో వేరే ఉద్దేశంతో జరిగినవి తప్ప పొత్తులు కాదంటున్నారు. సరే, ఈ క్లారిటీ వరకు బాగానే ఉంది. కానీ ఏపీలో పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు, కలిసి ప్రయాణం చేయడాన్ని చూస్తుంటే రాజకీయ తెరపై ఊహించని ఈక్వెషన్స్ కనిపిస్తున్నాయి. ఫర్ సపోజ్ ఏపీలో లెఫ్ట్ పార్టీలు టీడీపీతో కలిసి పనిచేస్తున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ తోనూ లెఫ్ట్ పార్టీలు కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే టీడీపీ, లెఫ్ట్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు ఎక్కడో లింక్ కనిపిస్తోంది. చూడ్డానికి వేరువేరుగా ఉన్న ముడివేసుకున్నట్టు కనిపిస్తున్నాయి ఈ ఈక్వేషన్స్. అందుకే ఏపీలో సరికొత్త రాజకీయ ముఖ చిత్రం కనిపిస్తోంది. ఇన్ని పరిణామాలు జరగడానికి ఒకే ఒక్క కారణం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏపీకి రావడమే. మున్ముందు ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.